వ్యావహారిక తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం నెల తెలుగు వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆగస్టు నెలలో చివరి ఆదివారమైన 25వ తేదీన 71వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం నిర్వహించారు. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష పరిరక్షణ పరివ్యాప్తి కోసం ఏం చేద్దాం అనే అంశం మీద చాలా విస్తృతమైన ఫలవంతమైన చర్చ జరిగింది. సందర్భంగా తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా తానా గత 50 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తోందన్నారు. తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల ద్వారా అమెరికాలో వేలాది మంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారని తెలిపారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తెలుగును వ్యావహారిక భాషగా మార్చడంలో ఎంతో మంది ఛాందసవాదులను ఒంటి చేత్తో ఎదుర్కొని ఆ కృషిలో తన సర్వస్వాన్ని త్యాగం చేసిన దీశాలి గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవటం హర్షించదగ్గ విషయమన్నారు. తెలుగు భాషను ఉన్నత స్థితిలో ఉంచడానికి ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా తెలుగును నిర్బంధం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజలు విద్యాలయాలు సమన్వయంతో పనిచేసి తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన సమయమిదని పేర్కొన్నారు. ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగువారు సాధించిన జ్ఞానం విజ్ఞానం అనుభవసారం అంతా తెలుగు భాషలోనే నిక్షిప్తమై ఉందన్నారు. ఈ గొప్ప సంపదను భావితరాలు అందుకోవాలంటే వారికి మాతృభాష తెలిసి ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ భాషా శాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షులు ఆచార్య డాక్టర్ గారపాటి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భాష మీద ఆధారపడి 87% ఉత్పత్తులు అమ్మకాలు కొనుగోళ్ల వ్యవహారాలు జరుగుతున్నాయని భాషా వినియోగంతోనే ఆర్థిక ఆలంబన ఉంటుందన్నారు. తెలుగు భాషా మాధ్యమం అమలు జరగకపోతే భవిష్యత్తులో భాషా సంక్షోభం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య డాక్టర్ మాడపూషి సంపత్ కుమార్, తెలుగు భాషోద్యమ నాయకులు డాక్టర్ సామల రమేష్, విశ్రాంత పూర్వ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ నూర్ భాషా రహంతుల్లా, భాషోద్యమ నాయకులు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్, నిజాం కళాశాల తెలుగు అధ్యాపకులు డాక్టర్ చంద్రయ్య శివన్న, అంతర్జాల సాంకేతిక నిపుణులు శ్రీ రహమానుద్దీన్ షేక్, ఈ మాట పత్రిక సంస్థాపక సంపాదకులు సురేష్ కొలిచాల తదితరులు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. దుబాయ్లో స్థిరపడిన ప్రశాంతి చోప్రా సభా ప్రాంగణంలో సురేష్ కొలిచాల రచించిన ఘనమైన మన భాష మన తెలుగు భాష అనే పాటను శ్రావ్యంగా గానం చేశారు. తెలుగు మాట్లాడటం రాకపోయినా 400కు పైగా తెలుగు పాటలను అతి శ్రావ్యంగా పాడగల పోలాండ్ దేశానికి చెందిన 15 సంవత్సరాల జాక్ చెర్లూర్ అనే బాలుడు పలు సినీ సాహిత్య గీతాలను పాడి ఔరా అనిపించాడు.